ఇస్తున్నారు. ఒక రకమైన స్వేచ్ఛ, ఒక రకమైన మనోధైర్యం, ఒక రకమైన నమ్మకం ఇవాళ ప్రజల్లో బహిరంగంగా తెలిసిపోతుంది. మాట్లాడితే ఏమవుతుందో, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏమవుతుందో, పాస్బుక్ ఇస్తే తిరిగి రాదేమో, ధరణిలో నా భూములు పోతాయేమో, అటువంటి భయాలన్నీ కూడా తొలగించేశారు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేది మీరందరూ గమనించే ఉంటారు. రాబోయే రోజుల్లో లోకసభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు జరగబోతుంది అనేది మళ్ళీ నేను జోషి చెప్తున్నాను. ఈ పోటీలో ఇందాకే నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి, దానికి నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్ళి ఎన్టీఆర్ సర్కిల్ కాడ ఆయన విగ్రహానికి పూలు దండేసి అక్కడ నందమూరి గారి అభిమానులు కూడా ఆడవాళ్ళు ప్రత్యేకంగా నన్ను గౌరవించుకొని వాళ్ళు నన్ను ఆహ్వానిస్తూ అక్కడ టీడీపీ వాళ్ళందరూ కూడా బహిరంగంగా భవిష్యత్తులో కూడా కలిసినట్టుగా పనిచేసుకుంటామని వారు చెప్పడం మాకెంతో మనోధైర్యం పెంచిన వారిని చెప్పి ఇవాళ ఆడవాళ్ళు ఎంతో హాయిగా ఫ్రీగా బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ, నేను కూడా బస్సు ప్రయాణం చేశాను. ఇక భవిష్యత్తులో బస్సుల్లోనే నేను తిరగదలుచుకున్నాను. చాలా సుఖంగా ఉంది. అదే విధంగా చదువుకుంటే పిల్లలకి ఎంత పెద్ద సౌకర్యం, ఉద్యోగం చేసుకుంటే ఆడవాళ్ళకి పెద్ద బహుమతి, ఆ నెలాఖరికి ఎంతో అంత ఆదాయం కూడా వాళ్ళ చేతిలో మిగులుతూ ఉంది. బస్సు ఖర్చు తగ్గిపోయింది కాబట్టి మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళ బస్సుల్లో వెళ్తున్నారు. చాలా సుఖంగా వాళ్ళు అనుకున్న చాలా చేరగలుగుతున్నారు. అంటే అసలు ఊహించలేని సక్సెస్, ఊహించలేని విధానంలో అది ఆ సౌకర్యం కలిగించినందుకు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడే కాదు మేడం, ఇంకా 20 సంవత్సరాలు వారే ఉండాలని మేము కోరుతున్నామని నాకు సెలవు వచ్చారు. నేను బస్సు నుంచి దిగి అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆడవాళ్ళని ప్రభుత్వాలు ఆక్రమించుకున్న భూములన్నీ కూడా దరఖాస్తులు కలెక్టర్లకి, అధికార బృందానికి మేము వాళ్ళ దృష్టికి తీసుకురావటం, అదే విధంగా న్యాయంగా వాపసు రావాల్సిన భూములు, పేదవాళ్ళకు పంచాల్సిన భూములు, ఇవన్నీ కూడా మేము ఒక వ్యక్తి మీద కక్ష రాజకీయాలకి మాకు టైం లేదు. మేము ఒక వ్యక్తి గురించి కాదు, కానీ సామాజిక ధర్మం, సమాజ న్యాయం, ఈ సమాజ నిర్మాణం అని కాంగ్రెస్ పార్టీ పట్టే లక్ష్యానికి అమలు చేసే విధానంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా ముస్తఫా అనే వ్యక్తికి మా కార్పొరేటర్ మొహమ్మద్ యాసర్ ముస్తఫాకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, గర్వపడుతున్నాను. ప్రజాప్రతినిధులు అంటే ఈ విధంగా ఉండాలి, ఎప్పుడు దాకా ప్రజలకి న్యాయం జరుగుతుంది అనే కాంగ్రెస్ పార్టీలో ఉండే నమ్మకానికి ఆయన మరో అంత బలం కలిగించినందుకు ఐఎమ్ రియల్లీ డీప్లీ అప్రిషియేటింగ్ ఇట్. అదేవిధంగా మన లంబాడా కమ్యూనిటీకి వాళ్ళకి నేను ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్స్